అంతరిక్షంలో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. చాలా అంధకారంలో, నక్షత్రాల వెలుగులో, భూమి 400 ఎత్తు నుండి చూసేటప్పుడు ఆస్ట్రోనాట్స్ కు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అక్కడ గాలి ఉండదు, నేల ఉండదు, గురుత్వాకర్షణ అస్సలే ఉండదు, ఏది మన ఆధీనంలో ఉండదు. అయితే అలాంటిది సునీత విలియమ్స్ ఫైనల్లీ అంతరిక్షం నుంచి భూమి పైన అడుగు పెట్టారు. సునీత విలియమ్స్ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అమెరికాలో ఉన్న ఫ్లోరిడా యొక్క సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం సునీత విలియమ్స్ మన భూమి మీదకి వచ్చేసారు. అయితే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 9 నెలల పాటు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోనే జీవించారు. భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సునీత విలియమ్స్ అండ్ ఈమెతో పాటు ఇంకొక ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ అనే వ్యక్తి ఇరుక్కుపోయారు. దురదృష్టవశాత్తు సునీత విలియమ్స్ ను భూమి నుండి అంతరిక్షానికి తీసుకువెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌక సాంకేతిక లోపాల కారణంగా పాడైంది. కేవలం 8 రోజుల కోసం వెళ్లిన సునీత విలియమ్స్ అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ఈమె రిటర్న్ కు సంబంధించిన ఎన్నో రాజకీయాలు జరిగాయి. ఎంత టెక్నాలజీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్ పెట్టుకున్న నాసా ఎందుకని ఈమెను తిరిగి తీసుకురావడానికి ఇంత లేట్ చేసింది? అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కు రిటర్న్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అండ్ ఈమెను తిరిగి తీసుకురావడానికి ఎలాన్ మస్క్ యొక్క పాత్ర ఏంటి? అసలు సునీత విలియమ్స్ ఎలా ఇరుక్కుపోయారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ దాకా రావాలి అంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సునీత విలియమ్స్, ఈమె గురించి తెలియని వారు ఉండరు. అంతరిక్ష ప్రపంచం గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారందరికీ సునీత విలియమ్స్ అంటే బాగా తెలుసు. ఈమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు కమాండర్. ఈమె ఒక ఆస్ట్రోనాట్ అంటే ఓమగామి. ఈవిడ పని ఏంటంటే భూమి నుండి తరచుగా అంతరిక్షంలో ఉన్న అమెరికన్ స్పేస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ పనులు చూసుకొని భూమికి తిరిగి రావడం. ఈమె అంతరిక్షంలో 62 గంటల పాటు స్పేస్ సూట్ వేసుకుని నడిచిందంట. ఈమెకు ఎన్నో మెడల్స్ ను నాసా ఇచ్చింది. ఇంకా ఈమె భారతీయ మూలానికి చెందినవారు. ఈమె తండ్రి యొక్క గుజరాతీ. జూన్ 2024లో అంటే సుమారు 9 మంత్స్ ముందు ఈ ఇద్దరిని నాసా అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ కు కేవలం 8 రోజుల మిషన్ కోసం ఒక పని చేసుకురమ్మని పంపింది. ఆ పని టెక్నికల్ గా ఏమైనా అయి ఉండొచ్చు, అది కాన్ఫిడెన్షియల్. ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ముఖ్యంగా నడిపేది అమెరికా. ప్రపంచవ్యాప్తంగా 2 మాత్రమే స్పేస్ స్టేషన్లు ఉన్నాయి. ఒకటి అమెరికా ఆధ్వర్యంలో, 2 చైనా ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరిని నాసా అంతరిక్షానికి బోయింగ్ కంపెనీ యొక్క స్టార్ లైనర్ అనబడే ఒక అంతరిక్ష నౌక ద్వారా పంపింది. ఇక్కడ నాసా ఆస్ట్రోనాట్స్ ను అంతరిక్షానికి తీసుకువెళ్లడానికి, తీసుకురావడానికి బోయింగ్ స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చింది. నాసా అనేది ప్రభుత్వ కంపెనీ, బోయింగ్ స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ కంపెనీలు. కాస్ట్ కటింగ్ లో భాగంగా నాసా కొన్ని అంతరిక్ష పనులను ప్రైవేటైజ్ చేసింది. అయితే బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఈ ఇద్దరిని తీసుకువెళ్లి స్పేస్ స్టేషన్ లో డ్రాప్ అయితే చేసింది. వీరిద్దరిని అంతరిక్షంలో సేఫ్ గా ల్యాండ్ చేసింది. 8 రోజుల తర్వాత తిరిగి వచ్చే సమయంలో బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడం గమనించారు. హీలియం లీక్స్ అవుతున్నాయి, ఇంజిన్ ఇష్యూస్ ఉన్నాయి, థ్రస్టర్స్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. థ్రస్టర్స్ అంటే స్పేస్ క్రాఫ్ట్ ఆకాశం నుండి భూమి వైపుకు ల్యాండ్ అయ్యేటప్పుడు ఈ థ్రస్టర్స్ స్లోగా రావాలి. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తిరిగి వచ్చే సమయంలో దిశను నియంత్రించడానికి అవసరమైన ప్రధాన భాగం. ఇది సరిగ్గా పనిచేయకపోతే వ్యోమ నౌక అనుకోని దిశ వైపుగా వెళ్లిపోతుంది. ఇంకా స్పీడ్ గా భూమిని గుద్దే అవకాశాలు ఉండి లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే టెక్నికల్ ఫాల్ట్స్ ను నాసా ముందే ఎందుకు చూసుకోలేదు అనేది ప్రైమరీ క్వశ్చన్. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను తీసుకువెళ్లే స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా ఉందా లేదా అనే క్వాలిటీ చెక్స్ చూసుకునే బాధ్యత నాసా సైంటిస్టులది. ఇక నాసా సైంటిస్టులు క్వాలిటీ చెక్ టీం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. బోయింగ్ కంపెనీ ఈ మధ్యలో ఎన్నో సమస్యల్లో ఉంది, ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూసింది. అదే విధంగా వీళ్ళు బెంగళూరులో సడన్ గా కొత్త ప్రాజెక్ట్ ని కూడా స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఈ మధ్య బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఎన్నో ప్లేన్లు కూడా క్రాస్ అవ్వడం జరిగింది. అయితే బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్ లో సర్టిఫికేషన్ ఇష్యూస్ ఉన్నాయంట. నాసా వంటి సంస్థ సరైన సర్టిఫికేషన్ లేని స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీత విలియమ్స్ వంటి ఆస్ట్రోనాట్స్ ను అంతరిక్షంలోకి పంపింది. ఒకవేళ ఈ విషయం బయటకు లీక్ అయితే జో బైడెన్ ను తప్పు పడతారు. ఎందుకంటే నాసా అనేది ప్రభుత్వ సంస్థ, జో బైడెన్ ఆధ్వర్యంలో ఉన్న సంస్థ. ఒకవేళ సునీత విలియమ్స్ అదే స్టార్ లైనర్ లో మాల్ ఫంక్షన్ గా ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రిటర్న్ అయ్యి ఉంటే, అనుకోకుండా ఈమె ప్రాణాలకు ఏమైనా జరిగి ఉంటే, డిసెంబర్ 24లో అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరిగాయి. అయితే ఈ ఎన్నికల ముందు సునీత విలియమ్స్ చనిపోయి ఉంటే జో బైడెన్ ను అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా ఘోరంగా రచ్చ చేసేవారు. ఆస్ట్రోనాట్స్ ను చంపేశాడని బ్లేమ్ మొత్తాన్ని జో బైడెన్ డెమోక్రసీ పార్టీపై వేసేవారు. అయితే పొలిటికల్ కారణంగా నాసా ఎటువంటి రిస్క్ అప్పట్లో తీసుకోలేదు. ఇక్కడ నాసా ఓ చిన్న తప్పు చేసినా కూడా జో బైడెన్ ప్రభుత్వాన్ని మోసేస్తారు. అయితే మనం ఇక్కడ అనుకోవచ్చు, నాసా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి వేరే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీత విలియమ్స్ ను ఎందుకు తీసుకురాలేదు, ఎందుకు
ఇంత ఆలస్యం చేసింది అని. కానీ దీనికి నాసా అయితే ప్రయత్నించింది. అయితే నాసాకు ఇటువంటి పనులు చేసి పెట్టే కంపెనీ స్పేస్ ఎక్స్. అయితే ఇక్కడ స్పేస్ ఎక్స్ కి ఓనర్ ఎలన్ మస్క్. ఇక్కడ జియో పాలిటిక్స్ అర్థం చేసుకుందాం. ఎన్నికల సమయాల్లో ఎలన్ మస్క్ ట్రంప్ కే సపోర్ట్ చేశాడు. మరి ట్రంప్ జో బైడెన్ కు అపోజిషన్ లీడర్. ఎలన్ మస్క్ ఒకవేళ నాసాకు సపోర్ట్ చేసి సునీత విలియమ్స్ ను కాపాడడానికి స్పేస్ క్రాఫ్ట్ ను పంపించి ఉంటే కనుక సునీత విలియమ్స్ సేఫ్ గా ల్యాండ్ అయి ఉంటే ఎన్నికల ముందు జో బైడెన్ హీరో అయ్యేవాడు. అయితే జో బైడెన్ కు హైప్ ఇవ్వడం ఎలన్ మస్క్ కు ఇష్టం లేదు. అయితే ఎలన్ మస్క్ నాసాతో ఏమన్నాడు అంటే, నో ఐ కెనాట్ అరేంజ్ స్పేస్ క్రాఫ్ట్ సో ఫాస్ట్ అన్నాడు. ఇంత త్వరగా నేను స్పేస్ క్రాఫ్ట్ ను అరేంజ్ చేయలేను అంటూ ఏవో కారణాలు చెప్పాడు. స్పేస్ ఎక్స్ కాకుండా నాసా దగ్గర లాక్హీడ్ మార్టిన్, బ్లూ ఆరిజిన్ వంటి ఇతర కంపెనీలు కూడా ఇటువంటి పనులు చేస్తాయి. బట్ బ్లూ హారిజన్ అనేది జెఫ్ బేజస్ యొక్క కంపెనీ. బట్ బ్లూ హారిజన్ దగ్గర సరైన స్పేస్ క్రాఫ్ట్ లేవు. సో ఇంతకు ముందు రష్యా, అమెరికా దేశాలు ఈ స్పేస్ స్టేషన్ కోసం, ఈ స్పేస్ క్రాఫ్ట్ కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేవి. అయితే ఇప్పుడు మాత్రం ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఈ స్పేస్ క్రాఫ్ట్ కోసం ఎక్కువగా డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షానికి పంపి తీసుకురావడానికి దాదాపుగా 1600 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి దీని ద్వారా ఎక్కువగా లాభం కూడా లేదు. కాబట్టి ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు. కాబట్టి అందుకే సునీత విలియమ్స్ అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. సింపుల్ గా చూసుకున్న ఓ మనిషి స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపాలి అంటే దాదాపు 60 నుంచి 70 కోట్లు అవుతుంది. అయితే ఇప్పుడు నాసా ఏమనుకుంది, ఇద్దరిని తీసుకురావడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షానికి పంపాలి అంటే 1600 కోట్లు ఖర్చు చేయాలి. 9 నెలల తర్వాత ఇంకొక మిషన్ ఎలాగో మన దగ్గర ఉంది కదా, ఆ మిషన్ కోసం మనం ఎలాగో 9-10 ఆస్ట్రోనాట్స్ ను పంపించాలి కదా, ఆ టైంలోనే ఇద్దరిని కూడా తీసుకువద్దాం అని అనుకున్నారా? డబ్బుల కోసం నాసా ఇంత నీచానికి దిగజారిందా అనేది తేలాల్సి ఉంది. వీటన్నిటి కారణంగా సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. 9 నెలల పాటు అక్కడే ఉంది. మన అందరికీ తెలుసు అంతరిక్షంలో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు అని. అక్కడ మలమూత్ర విసర్జనాలు కూడా పైపుల్లోనే చేయాలి. అన్ని కూడా గాల్లో తేలుతుంటాయి. మన శరీరం కూడా గాల్లో తేలుతూ ఉంటుంది. అక్కడ మనం ఏమి చేయలేం. ఫిజికల్ గా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అక్కడ ఓ మహిళ 9 నెలల పాటు అక్కడే ఉంది అంటే చాలా ఘోరం. సో ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.